అనమాట. ఈ హ్యాండ్ ఎలా అనేది వేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు హ్యాండ్‌కి అనేది ఒక బార్డర్ అనేది కింద పక్క ఉంది. ఈ బార్డర్ అనేది కొంచెం పై పక్క ఉంది. ఈ రెండిటికి మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే, ముందుగా అనేది మీరు కరెక్ట్‌గా అనేది 4.5 ఇంచెస్‌కి ఇలా అనేది లైన్ అనేది గీసుకోవాలి. 4.5 ఇంచెస్ కింద నుంచి చూడండి. ఈ పక్క కూడా సేమ్ అనేది 4.5 ఇంచెస్‌కి ఒక లైన్ అనేది గీసేయాలి. మరొకటి అనేది ఇక్కడ 4.5 ఇంచెస్‌కి ఒక లైన్ అనేది గీసేయాలి. గీసేసిన తర్వాత ఈ స్కేల్ పెట్టేసి మీరు కరెక్ట్గా ఆ లైన్కి కవర్ చేస్తూ కరెక్ట్గా అనేది స్ట్రైట్గా అనేది మీరు ఈ లైన్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. వచ్చినప్పుడు ఈ చివరి దాకా అనేది కరెక్ట్గా ఈ 4.5కి అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మీరు టేప్ పెట్టి ఇక్కడ చూసుకోవాలి. 4.5 ఈ లైన్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. వచ్చింది. ఇక్కడ అనేది వచ్చేటప్పటికి ఓకే, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. రైట్. చూడండి ఈ 2 పూసల లైన్స్ అనేవి వేసేయాలి అటు ఇటు అనేది. ఫస్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అనేది మీరు కరెక్ట్గా అనేది ఒక పూస, పెద్ద పెద్ద పూసలు అనమాట ఇవి. ఒక్కొక్క పూసకి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. ఇది చూడండి ఒకసారి. ఇలా అనేది ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క పెద్ద పూస వేసుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక పూస లైన్ అనేది వేసేసి ఇటువైపు అనేది కింద వర్క్ చేయాలి. స్టార్టింగ్ అనేది ఇది మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా అనేది షుగర్ బీట్స్ అనేది ఇలా కరెక్ట్గా అనేది మీరు 3కి వేస్తారో 2కి వేస్తే ఇంకా మంచిది. కరెక్ట్గా 2 షుగర్ బీట్స్ అనేవి వదలాలి. ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగే ఆనించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇలాగే అనేది 2 షుగర్ బీట్స్ అనేవి పెట్టుకుని కరెక్ట్గా ఒక లైన్ అనేది ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయడమే అనమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఈ వర్క్ తర్వాత ఏం వర్క్ చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఒక లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది కుడుతున్నాను అనమాట. ఇది షుగర్ బీట్స్తో అనేది సేమ్ 2కి స్టిచ్చెస్ అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అనేది 2 లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ పూసలు అనేది మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఈ పూసలు అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది ఈ వేలల్లోంచి ఇలా తీసేసి కరెక్ట్గా ఈ దారం అనేది తీసేసి ఈ సూదిలోకి అనేది ఇలాగే ఈ లోపలికి అనేది తీసుకెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇది కంప్లీట్గా ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది 1, 2 కుట్లు అనేవి కాటన్ దారంతో ఇలా కుట్టిన తర్వాత ఒకటి వేసిన తర్వాత 1, 2, 3 కుట్లు వేసి ఒక పూస వేయాలి. మళ్ళీ 1, 2, 3 కుట్లు వేసి ఒక పూస వేయాలి. మళ్ళీ 1, 2, 3 కుట్లు వేసి ఒక పూస వేయాలి. 1, 2, 3 కుట్లు వేసి ఒక పూస వేయాలి. ఇలాగే అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడంతా ఏంటంటే పూసలు అనేవి వస్తాయి. మీకు డిజైన్లో ఉన్నట్టుగా సేమ్ అనేవి పూసలు అనేవి వస్తాయి. అవి ఎలా వస్తాయి అనేది మీకు తెలియాలంటే ఇప్పుడు చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, కుట్టి చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అనేది కాటన్ దారంతో అనేది ఈ పూసలు అనేవి 2 పూసలు అనేవి అలా 2 పూసలకి ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ ఇలాగే అనేది వెళ్ళిపోవాలి, కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివర్లో అనేది ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా అనేది 1, 2 కుట్లు అనేది ఇలాగే వేసుకుంటూ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలవ్వాలి. అవి రౌండ్ అనేది తిక్కుంటూ రావాలి. ఇలాగే అనేది కరెక్ట్గా 2 షుగర్ బీట్స్ అనేవి ఇలా వేసేసుకుంటూ కరెక్ట్గా అనేది ఇలా కరెక్ట్గా ఇటువైపు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. కుట్టుకుంటూ రావడం ఇటువైపు కూడా ఇలా అనేది కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మొదలవ్వాలి. అవి కరెక్ట్గా రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి స్టార్టింగ్ అనేది గ్లూ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ ఒకటి వదిలేసి గ్యాప్ వదిలేసి ఇంకో దానికి అనేది ఇలా పెట్టి ఇంకోటి వదిలేసి ఇంకో దానికి అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఏంటంటే ఇలాగే అనేది చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ఒక్కొక్క స్టోన్ అనేది ఇలా అతికిచ్చేయాలన్నమాట. కరెక్ట్గా పైకి వచ్చేటట్లుగా ఇలా అనేది స్టోన్ అనేది. కాకపోతే ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అనేవి ఏంటంటే కరెక్ట్గా స్ట్రైట్గా అతికిచ్చాలన్నమాట. ఇలా అతికిచ్చిన తర్వాత అసలైన వర్క్ అని ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది అతికిచ్చేయాలి.
అతికిచ్చేసిన తర్వాత పైకి అనేది పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూ అనేది పూసలు అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు కుట్టి కరెక్ట్గా షుగర్ బీట్స్ అనేవి చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రౌండ్ అనేది కుట్టేసిన తర్వాత ఈ స్టోన్ చుట్టూ అనేది ఇప్పుడు చూడండి, ఇటు కూడా సేమ్ అనేది ఒక్కొక్క స్టోన్కి అనేది 2 పూసలు చుట్టూ అనేది 2 పూసలుగా కుట్టు అనేది వేసుకుంటూ రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది కుట్టేసుకుని పూర్తిగా అనేది ఇలా కంప్లీట్ అనేది చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఎండ్ నాట్ వేసేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలాగే 1-2 కుట్లు వేసుకుంటూ ఇలాగే స్టిచ్ అనేది చేసుకుంటూ ఇలా రౌండ్ అనేది కంప్లీట్లీగా చుట్టూ అనేది ఇలా కుట్టేయాలి. ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను. ఇక్కడ ఎండ్ నాట్ అనేది ఇలా అనేది వేసేయండి. ఇప్పుడు ఈ పూసలు అనేది ఇలా పెట్టాను కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద పూస ఒక చిన్న పూస అనేది తీసుకోవాలి. మరొకటి అనేది పెద్ద పూస అనేది తీసుకోవాలి, ఒక చిన్న పూస అనేది తీసుకోవాలి. ఇలాగే అనేది ఒకటి చిన్నది ఒక పెద్ద పూస అనేది తీసుకుని కరెక్ట్గా అనేది మీరు ఇదంతా అనేది కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లైన్ అంతా కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది వేసిన తర్వాత వెనకాల 2 కుట్లు వేసి పైకి వెళ్ళిపోయి 1-2 మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. 2 కుట్లు వేసి కరెక్ట్గా వెనకాల అనేది 1-2 కుట్లు వేసేసి పైకి వెళ్ళిపోయి ఇంకా 2 కుట్లు వేసి ఇక్కడ అనేది మళ్ళీ మరొకటి అనేది ఇలా వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది కంపల్సరీగా ఇక్కడే మీరు వేసేయాలి. వేసేసిన తర్వాత మరొక దాని మీద సేమ్ అనేది ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళిపోయి ఇలా అనేది మొదలైపోయి ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఇక్కడ వేలుతో అనేది కింద అనేది 2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు ఇలాగే అనేది కరెక్ట్గా ఈ కుట్టు అనేది ఎండ్ నాట్ అనేది వేసేసి కంప్లీట్లీ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అనేది రెండింటికి మధ్యలో అనేది కరెక్ట్గా అనేది ఇలా తీసుకొచ్చి ఇక్కడ అనేది 2 షుగర్ బీట్స్ అనేవి వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసేయాలన్నమాట. ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేది వేసేసి పైకి అనేది ఇలా వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసేసి ఇలా ఎండ్ నాట్ అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి. చూశారు కదా, ఈ రెండింటికి మధ్యలో ఎలా అనేది వచ్చేసిందో వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకో విషయం చూడండి, పైన అనేది ఇటు నుంచి చైన్ స్టిచ్ లాగా ఇలా వేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి పైకి అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసి పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే అనేది ఇక్కడ ఎండ్ అనేది చేసేయాలన్నమాట. చేసేసినప్పుడు ఈ ఒక పాయింట్ అనేది గమనించండి, ఈ రెండింటికి మధ్యలో అనేది ఈ 2 పూసలు వేయాలి, పెద్ద పూస వేయాలి, చిన్న పూస వేసుకుంటూ ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను పూర్తిగా. ఫ్రెండ్స్, పైన కింద అనేది వర్క్ అనేది అయిపోయిన తర్వాత సెంటర్ నుంచి అనేది డాట్స్ అనేవి వేసేయాలి. ఈ డాట్స్ అంటే ఏంటంటే ఇక్కడ పూసలు అనేవి వస్తాయి, జస్ట్ పూసలు మాత్రమే దీంట్లో అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ సెంటర్లో అనేది ఇలా పెన్సిల్తో అనేది మార్కింగ్ చేశాను. కానీ దానికన్నా ముందు పైన అనేది పైన చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ అనేది స్కేల్తో అనేది గీసుకోవాలన్నమాట. స్కేల్తో అనేది కరెక్ట్గా ఎంతైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ సరిగ్గా గీసుకోవాలి. ఇలా అనేది ఒక స్కేల్ అనేది గ్యాప్ పెట్టుకోవాలి. లేదనుకుంటే చూడండి, ఒక్కొక్క ఇంచ్ అనేది ఒక ఇంచుకి కరెక్ట్గా ఒక ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టి కింద అనేది ఇంకో ఇంచ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఇటువైపు కూడా సేమ్ అనేది 1 ఇంచ్కి అనేది మార్కింగ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇదంతా స్కేల్ అనేది కలిపేసి మీరు నీట్గా ఇలా కరెక్ట్గా అనేది పైనుంచి కింద దాకా కరెక్ట్గా గీసేయడమే. గీసేస్తే ఇలా అనేది కరెక్ట్గా పడిపోతుంది, ఇలా అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా
పూర్తిగా అనేది లైన్స్ అనేవి మీరు గీసుకుంటూ వెళ్ళిపోవాలి 1 ఇంచ్కి. తర్వాత ఇదంతా గీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ అనేది కేవలం ఇలా 2 కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఒక పూస అనేది వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. జస్ట్ పూస మాత్రమే. ఇలాగే ఉంది అనమాట ఈ డిజైన్లో. ఇలా అనేది ఒక్కొక్క పూస అనేది ఇలా వేసేసి ఎండ నాట్ అనేది కంపల్సరీగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలాగే ఎండ నాట్ అనేది కరెక్ట్గా ఒక పూస వేసి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా సేమ్ 2 కుట్లు వేసి ఎండ నాట్ అనేది ఇక్కడికి వేసేసి పూసకి ఇలా అనేది వేసేయడమే. ఇక్కడ కూడా 1-2 కుట్లు అనేది వేసి ఎండ నాట్ అనేది కరెక్ట్గా వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయడమే. ఇక్కడ కూడా సేమ్ అనేది 1-2 కుట్లు వేసి ఇలా ఎండ నాట్ అనేది వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసేయడమే. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇదంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి ఈ లైన్స్ కూడా చాలా ఈజీ అనమాట. 2 కుట్లు ఇలా వేసి ఇక్కడ అనేది ఒక ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది 1-2 కుట్లు అనేది వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది దూరం అనేది పెద్ద పూసలు అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న పూసలతో వర్క్ అనేది చేయాలి. అది ఎలా అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ సెంటర్లో అనేది కూడా ఇక్కడ సేమ్ అనేది ఇలా వేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా అనేది మీరు షుగర్ బీడ్స్ అనేవి కాటన్ దారం అనేది ఇలా కుట్టేసిన తర్వాత కరెక్ట్గా అనేది షుగర్ బీడ్స్ అనేవి ఇలా స్ట్రైట్గా అనేది వచ్చేయాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ నాట్ అనేది వేయకపోయినా పర్లేదు. ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఇలా మొదలు పెట్టాలి. ఇలా ఈ లైన్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి. ఇలాగే ఈ లైన్స్ అన్నీ కుట్టేసుకుంటూ పోతే తర్వాత చూడండి మీకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ వర్క్ అంతా ఇలాగే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హ్యాండ్స్కి కూడా గీతలు అనేవి కొట్టి ఇలా చక్కగా ఇదంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ ఇది. నెక్ కూడా ఇలా ఉంటుందన్నమాట వర్క్ అంతా కంప్లీట్ చేస్తే. ఇలాగే మీరు పూర్తిగా అనేది వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి ఇంట్లో కూర్చుని ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిదాకా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట.
చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AAARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.